ప్రేమ్ బాబు, ఏమైంది అలా ఉన్నారు? ఏం జరిగింది బాబు? ఏమీ లేదు చందు. ఏం లేకుండా ఇలా ఎందుకుంటారు? నాకు కూడా చెప్పకూడదా? చామంతి మళ్ళీ గుర్తు చేసింది. గుణానే తను పెళ్లి చేసుకుంటానని చెప్పిన నిర్ణయం ఎంత బలంగా అనుకుందో ఇంకోసారి గుర్తు చేసింది. ఇప్పుడు అసలు ఆ విషయం ఎందుకొచ్చింది? వాళ్ళ నాన్నకి ఫోన్లో చెప్తోంది. ప్రేమ్ బాబు, మీరిప్పుడు ఆలోచించాల్సింది మీ నాన్నగారు మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని గెలిపించే దిశగా ఎలా తీసుకెళ్ళాలి అని. మర్చిపోయారు కదా, ఫ్రెండ్స్లా ఉన్నారు కదా, అలానే ఉండండి బాబు. మీ ఇద్దరికీ అదే రాసిపెట్టుంటే అలానే జరుగుతుంది. కరెక్ట్ చందు. ముందు పందెం గెలవాలి, తర్వాత ఏదన్నా. ఇంకిలా ఉండను చందు. నువ్వు ఇంకోసారి జ్ఞానోదయం చేశావు. థ్యాంక్స్ చందు. ఆ రోజేదో జరిగింది, చామంతి చెప్పట్లేదు. ఎప్పుడు తెలుస్తుందో? నాన్న, బిడ్డ కూర్చోమ్మా. నాన్న, నీకు ఇలాంటి పరిస్థితి వస్తుందని అస్సలు అనుకోలేదు. ఎవరికి వాళ్ళం అయిపోయాము. అమ్మ వైద్యం కోసం ఊరెళ్ళడం ఏంటో, నువ్వు జైల్లో ఉండడం ఏంటో తలుచుకుంటేనే గుండె తరుక్కుపోతుంది నాన్న. దొంగ సాక్ష్యం చెప్పి నాకీ గతి పట్టించింది నువ్వే కదా. ఇప్పుడు ఈ డ్రామాలు ఆడుతున్నావా? ఒక రకంగా కారణం నేనే అయినా ఆ రోజున పరిస్థితులు అలా వచ్చాయి నాన్న. ఊరుకోమ్మా, ఊరుకో. అయ్యిందేదో అయిపోయింది. నిన్నిప్పుడు నాకు సంజాష్ ఇచ్చుకోవడానికి పిలిపించానే నిన్ను. అదంతా మర్చిపోమ్మా. నువ్వు దాని గురించి బాధపడకు. పడుతున్నావులే. అలా అనుకోవడమే కావాలే. నాన్న, నీకు తెలీదు, ఎప్పుడు నిన్ను చూడ్డానికి వద్దామని బయలుదేరేదాన్ని. కానీ నువ్వు కోపంగా ఉంటావని ఆగిపోయేదాన్ని. బిడ్డ, ఇప్పుడు ఆ విషయాలను వద్దని చెప్తున్నాను కదా, వదిలే అమ్మా. నాన్న, ఆ ఆస్తుల వివరాలు చెప్తానన్నా. చెప్తాను బిడ్డ. అందుకోసమే కదా నేను ఇక్కడికి పిలిచాను. దానికంటే ముందు నువ్వు నాకు ఒకటి చెప్పాలి. అడుగు నాన్న. ఏం లేదు బిడ్డ, మీ చెల్లెలు ప్రేమ్ బాబుని పెళ్లి చేసుకుంటానని ఆ రోజు నా దగ్గరకు వచ్చి ఆశీర్వాదం తీసుకుని వెళ్ళింది. ఇప్పుడేమో త్రిపాఠి కొడుకును పెళ్లి చేసుకుంటుందని తెలిసింది. చామంతి తన నిర్ణయాన్ని మార్చుకోవడం వెనుక ఏదో బలమైన కారణమే ఉండుంటుంది కదమ్మా. ఆ కారణం ఏమై ఉంటుందమ్మా? ఇది నన్ను అడుగుతున్నాడేంటి? బిడ్డ, ఏందమ్మా కారణం? ఏమో నాన్న, నాకేం తెలీదు. నీకు తెలియకుండా ఉండదు కదమ్మా, చెప్పమ్మా. తెలిస్తేనే కదా నాన్న చెప్పగలను. ప్రేమ మీద ప్రేమ పోయి గుణ మీద కలిగిందేమో. అలాంటి బుద్ధులు నీ చెల్లెలు చామంతికుండవమ్మా. అసలు ఏం జరిగిందో ఏంటో చెప్పమ్మా. అరే, నాకు తెలియదు నాన్న. మామూలుగా అడిగితే నువ్వు వినవే, ఎలా అడగాలో అలా అడిగితేనే కక్కుతావా? నాన్న, నువ్వు పిలిచింది దేనికో అది ముందు చెప్పు నాన్న. నేను నిన్ను పిలిచింది దీనికే. అంటే ఆస్తులు లేవు. నాన్న, నీకోసం వస్తే ఇలా చేస్తావా? నా కోసం నువ్వెందుకు వస్తావు బిడ్డ? ఈ నాన్న ఎట్లున్నాడు ఏందని మదన పడుతూ చూడ్డానికి వచ్చేది నా బిడ్డ చామంతి. నువ్వు ఎగేసుకుంటూ వచ్చింది ఆస్తులు ఇస్తానని చెప్తే. మోసమైతే చేసావుగా, మరి నేను ఇక్కడికి రప్పించొద్దా? నానా వస్తాయి. కారణం ఏంటో చెప్పు. చెప్పు చెప్పు. నాన్న, ఏం చేస్తున్నావు? కొన్న కూతుర్ని చంపుతావా?
కన్న తండ్రిని చంపాలని చూసావే నువ్వు అడుగుతున్నావు ఈ మాట? హ? ఈ అపవాదు నాకు రాకూడదంటే నిజం చెప్పు. నాకు తెలియదని చెప్తుంటే వినవే నాన్న. హే? విసిగించావంటే అపవాదు పడ్డా పర్వాలేదు, పీక కోసి అవతల పడేస్తా. మర్యాదగా చెప్తావా, కోసేయమంటావా? నాన్న 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 చెప్తాను చెప్పావు. నాన్న, చామంతి గుణాన్ని పెళ్లి చేసుకోకపోతే నిన్ను జైల్లోనే చంపేస్తావని ఆ త్రిపాఠి చామంతిని బ్లాక్మెయిల్ చేశాడంట. ఎందుకు? త్రిపాఠి ఎవరో ఖైదీని చంపడం చామంతి చూసి కోర్టులో సాక్ష్యం చెప్పడానికి సిద్ధమైందంట. అలా చెప్పకూడదని నిన్ను అడ్డం పెట్టుకుని చామంతిని భయపెట్టారంట. నీకోసమని చామంతి తన ప్రేమని వదులుకుంది. నా కోసం నా బిడ్డ ఇంత త్యాగం చేసింది. నీళ్లు తాగు. ఎవరో తలుచుకుంటున్నట్టున్నారు. వాటర్ తాగు. హే, ఏంటి అలా చూస్తున్నావు? ఫ్రెండ్వే కదా, నిన్ను జాగ్రత్తగా చూసుకునే బాధ్యతను నేనెప్పటికీ మర్చిపోను. ఏమైనా బాధపడుతున్నావా? మిమ్మల్ని బాధ పెట్టాను. నేనేం బాధపడలేదు, నీకు అలా అనిపిస్తుంది అంతే. హే చామ్, ఎక్కడికి? నన్ను అడ్డం పెట్టుకునే కదా వాళ్ళు నా కూతురుతో ఆడుకుంటున్నారు. నా కూతురు జీవితం పాడవడానికి నేనే పరోక్షంగా కారణమవుతున్నాను. కాబట్టి నా కూతురు జీవితాన్ని నేనే కాపాడాలి. అసలు నేనే వాళ్ళకి దొరక్కపోతే నా బిడ్డ ప్రేమ గెలుస్తుంది. నాన్న, కత్తి తీ నాన్న. ఏ రామచంద్రయ్య, ఏం చేస్తున్నావు? ముందా కత్తి కింద పడే. సమస్య లేదు, మర్యాదగా గేట్ తెరవండి, మీ బండి తాళాలు ఇవ్వండి, లేదంటే దీన్ని ఇక్కడే చంపేస్తా. అంత పని మాత్రం చేయకు. మరి చెప్పింది చెయ్యండి. రామచంద్రయ్య, తప్పు చేస్తున్నావు. హే, చెయ్యని తప్పుకి ఇన్నాళ్ళు ఇక్కడ శిక్ష అనుభవించాను, ఇప్పుడు చేసి అనుభవిస్తాను. హే, గేట్లు తెరుస్తారా లేదా నాకేమైనా పర్వాలేదు. సార్, ఆయన అడిగింది చేయండి సార్, నన్ను కాపాడండి. సెంట్రీ, గన్స్ డౌన్. గేట్ ఓపెన్ చేయి. ఇన్నాళ్ళకి నాకు ఒక పని కోసం ఉపయోగపడ్డావే నువ్వు. పద.